శ్రీమాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది, ఉగాది పండుగ విశిష్టత ఏంటి అనే వివరాలను తెలియజేయబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరంలో మార్చి 19వ తేదీన ఉగాది పండుగను జరుపుకుంటాం. చాంద్రమానాన్ని అనుసరించే తెలుగువారు కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా జరుపుకునే పండుగ ఉగాది. ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. యుగ అంటే నక్షత్ర గమనం, జన్మ ప్రపంచం, జన్మ ఆయుష్లకు మొదటి రోజు కనుక ఉగాది అయింది. ఇంకో విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని అర్థం. ఉత్తరాయణం దక్షిణాయనం అనబడే అయిన ద్వయం సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది ఉగాది అయ్యింది. అదే సంవత్సరాది ఉగాది. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి రోజు నాడే అనగా ఉగాది రోజునే సృష్టి జరిగిందని చెప్తారు. పురాణాల ప్రకారం సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుంచి వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కుని ఉన్నప్పుడు విష్ణుమూర్తి మత్స్య అవతారం ధరించి ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించింది ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజే. వేదాలను పొందిన బ్రహ్మ సృష్టిని ప్రారంభించడం మొదలు పెడతాడు. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్రమాస శుక్ల ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడని చెప్తారు. అంటే కాలగమనాన్ని, గ్రహ నక్షత్ర మాస వర్ష వర్షాదికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవరింపజేశాడు అని ప్రతీతి. అంతేకాక వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవనానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగ జరుపుకుంటాం. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని పురాణ గాథ. అలాగే శ్రీరాముడు పట్టాభిషిక్తుడు అయింది కూడా ఉగాది రోజే అని చెప్తారు. అయితే మనకి తెలుగు సంవత్సరాలు 60 ఉంటాయి. ఈ 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ మొదటి నుండి ప్రారంభమవుతాయి. మనకు రాబోయే నూతన సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఎందుకు ఉంటాయి అనే విషయంపై ఒక పురాణ గాథ ఉంది. ఒకానొక సమయంలో నారద మునీంద్రుడు తానంత గొప్ప భక్తుడు లేడని, తాను ఒక గొప్ప త్యాగిని, సన్యాసిని అనుకొని ఆ గర్వంతో శ్రీ మహావిష్ణువుతో నీ మాయలు ఎవరి దగ్గర అయినా పనిచేస్తాయి కానీ నా పైన పనిచేయవు అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతనికి జ్ఞానబోధ చేయాలని తలంచాడు. దీంతో నారదునికి మాయ ఆవరించేలా చేసి ఒక సరస్సుకి తీసుకెళ్ళి అందులో దిగి స్నానం చేయమంటాడు. నారదుడు అందులో దిగి స్నానం చేయగానే ఒక్కసారిగా పూర్వశృతిని మర్చిపోయి స్త్రీ రూపం ఎత్తుతాడు. ఆ కన్యని ఒక రాజు చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. తరువాత వారికి 60 మంది సంతానం కలుగుతారు. యుద్ధంలో ఆ రాజుతో పాటు 60 మంది పిల్లలు మరణిస్తారు. దీంతో ఆ బాధ తట్టుకోలేక ఆ రాణి విష్ణువుని ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై నారద నీవెవరో గుర్తు లేదా అని అడగగా వెంటనే ఆ రాణి నారదునిగా మారిపోతుంది. మీ మాయలు నా దగ్గర పనిచేయవు అన్నందుకు క్షమించండి, మీ మాయ నుండి ఎవరు తప్పించుకోలేరు అని నారదుడు అంటాడు. కానీ ఒక తల్లిలా మారిన నేను 60 మంది సంతానం చనిపోవడం తట్టుకోలేకపోతున్నాను అంటాడు. అప్పుడు విష్ణువు నారదముని కొడుకుల పేర్లు ఉగాది సంవత్సరాల పేర్లుగా మారుస్తారు. అలా మనకి 60 సంవత్సరాల పేర్లు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఒక కొత్త సంవత్సరం పేరు ఉంటుంది. ఈ పరాభవనామ సంవత్సరం 40వ పేరు. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభిస్తారు. ఈ రోజున ప్రాతకాలంలో లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకొని ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అని 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకమైనది. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సమన్వయంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ పండుగను ద్రవిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేశారు. అక్కడ ఈ పండుగ గుడి పడవగా పేరు పొందింది. హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో గుడి పడవ అనే పేరుతో పిలుస్తారు. తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖి గాను, బెంగాలీలు పొయిలా బైశాఖి గాను జరుపుకుంటారు. అయితే మనం చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకుంటే వారు సౌరమానాన్ని అనుసరించి జరుపుకుంటారు.
జరుపుకుంటారు. ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఆ అమ్మ కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.